కృష్ణా జిల్లాలో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో తమ్ముళ్ల హంగామా కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ గొడవకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, టీడీపీ వైసీపీ నేతల మధ్య కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ విజయోత్సవ ర్యాలీలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు విజయవాడ నుంచి. మధు, టీడీపీ వైసీపీ నేతల మధ్య అసలు ఘర్షణకి కారణం ఏంటి? శిరీష, ఇటీవల గుడివాడ 19వ డివిజన్ కౌన్సిలర్ మరణం చెందడంతో మొన్న దానికి సంబంధించిన ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో నండూరి ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలుపొందిన తర్వాత టీడీపీ శ్రేణులంతా కూడా ఒక భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో వైసీపీ కార్యాలయం ముందు ఆ ర్యాలీ ఆగటం, అక్కడి నుంచి నినాదాలు చేయడం, ఆ తర్వాత బాణాసంచా కాల్చడంతో వైసీపీ శ్రేణుల్ని కొంచెం రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. దీంతో అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేసిన తర్వాత దానికి ప్రతిగా వైసీపీ శ్రేణులు కూడా స్పందించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాహాబాహికి వారిరు కూడా దిగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలని అదుపు చేయడంతో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. లేదంటే పోలీసులు కనుక అడ్డుకోకపోతే పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ జరిగి ఉండేది. శిరీష, రైట్, థ్యాంక్ యూ మధు. సాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్యులకు